నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 26న అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. జగన్ జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు. వైఎస్ఆర్సీపీ యువనేత జక్కంపూడి గణేష్ హెచ్చరిక. రప్పా రప్పా అని ఎవరిని నరుకుతారు? జగన్ పై మండిపడిన ఆదిరెడ్డి శ్రీనివాస్. హిందూ ధర్మ పరిరక్షణకు అందరూ నడుం బిగించాలి. ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రారంభోత్సవం. మరింత మెరుగైన సేవలు అందిస్తాం. ఇన్నీసుపేట బ్యాంక్ చైర్మన్ కోలబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే జూన్ 26న ఉదయం 10 గంటలకు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి హాజరవుతున్నట్టు దుర్గేష్ తెలిపారు. స్థానిక హుకుంపేటలో ఉన్న కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దాదాపు 94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి చేపట్టామని, దీని ద్వారా పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు వస్తున్నాయన్నారు. ఇప్పటికే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభమవుతాయన్నారు. 26వ తారీఖుని కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు ఇచ్చేస్తున్నారు. 26వ తారీఖున ఉదయం 10 గంటలకి టెంటేటివ్గా ప్రోగ్రాం అనుకోవడం జరిగింది. దీన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రాం మళ్ళీ మీకు ఈరోజు సాయంత్రానికి అందజేయడం జరుగుతుంది. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతోటి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారి యొక్క సంపూర్ణ సహాయంతో ఈ ప్రాజెక్ట్ని సాకారం చేసుకుంటా ఉన్నాం. చాలా కాలం క్రితం మనందరికీ తెలుసు, హేవలాక్ బ్రిడ్జిని ఇంకా దాన్ని ఉపయోగంలో లేదు కనుక డిస్మాంటిల్ చేసేద్దామనేటువంటి ఆలోచన రైల్వే వారు చేసినప్పుడు, ఇది గోదావరి తీర ప్రాంత వాసుల యొక్క, కేవలం రాజమండ్రి మాత్రమే కాదు, అటు పక్కన కొవ్వూరు కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యొక్క సెంటిమెంట్ ఇది హేవలాక్ బ్రిడ్జ్ అనేటువంటిది. రమారామే 127 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆ హేవలాక్ బ్రిడ్జ్ అదొక మాన్యుమెంట్గా ఇక్కడ నిలబడిపోవాలనేటువంటి ఆలోచన చేసి ఫీజు రియంబర్మెంట్ బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ వృత్తి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద యూత్ వింగ్ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జక్కంపూడి గణేష్ తో పాటు మాజీ ఎమ్మెల్యే తెలారి వెంకట్రావు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గ్రీనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, గిరిజాల బాబు, యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు కంటమణి రమేష్ తదితరులు హాజరయ్యారు. గణేష్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని ధర్నా నిర్వహించిన అనంతరం జేసీకి వినతి పత్రం అందజేశారు. జక్కంపూడి మాట్లాడుతూ యువత విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాగించలేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్లు ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. ప్రతి కుటుంబానికి కూడా ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా విస్మరించి ఈ రోజున సంవత్సరం కాలం పబ్బం గడుపుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము నిలదీయడం కోసం ఈ రోజున ఫీజు పోరు అనేటటువంటి కార్యక్రమంతో మా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున యువతంతా కూడా రోడ్లు ఎక్కడం జరిగింది. రానున్న రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే కనుక ఖచ్చితంగా ఉద్యమ బాటలో ముందుకు వెళ్తాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు ఆయన ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా అయితే ముందుకు తీసుకుంటాడో ఆ విధంగా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయటంలో
యువత అందరం కూడా చాలా పెద్ద పాత్ర వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన లాభాలు ఈ రాష్ట్రానికి ఏంటంటే ఊరు వాడ వీధి వీధిలో మద్యం షాపులు, విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంది, ఇసుక దండ, ఎవరైనా నోరు విప్పితే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఈ కూటమి ప్రభుత్వం ఈ గత సంవత్సరంలో సాధించిన ఘన విజయాలు ఇవే. ఏమన్నా అడిగితే ప్రజలకు సంక్షేమం చేస్తాం, సూపర్ 6, డోపర్ 6, సొల్లు కబుర్లు చాలా చెప్పారు, ఏది అమలు చేయట్లేదు. ప్రస్తుతం విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చాలా బాకీలు ఉన్నాయి, అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువకులు శ్రీ జక్కంపూడి గణేష్, తలారి వెంకట్రావు గారు, అలాగే అనేక మంది పార్టీ లీడర్లతో సహా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాం. రానున్న రోజుల్లో ఈ అధికార పార్టీని కళ్ళు తెరుచుకునే విధంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి భావిస్తూ మా పోరుని మరింత ఎక్కువగా చేస్తామని చెప్పి అందరికీ మనవి చేస్తూ, జగన్మోహన్ గారు అధికారం చేపట్టిన వెంటనే సుమారుగా 75,000 కోట్లు విద్యా వ్యవస్థకి వెచ్చించడం జరిగింది. కానీ వాళ్ళ ₹1 కూడా నువ్వు అధికారం చేపట్టి చేయించలే. అంటే అదేవిధంగా జగన్మోహన్ గారు సంవత్సరానికి 25,000 కోట్లు ఇచ్చాడు. కానీ ప్రతిదీ 1-2 కాదు. ఇవాళ నువ్వు ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగులు కూడా చాలా తీస్తావు. అదేవిధంగా 2,60,000 మంది వాలంటీర్లు ఉంటే వాళ్ళని తీస్తాం. అదేవిధంగా అవుట్సోర్సింగ్ పనిచేసిన అందరినీ సుమారు 4,5 లక్షల మంది తీసడం జరిగింది. కానీ నిరసిస్తూ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా చేసే తన్నులో వాళ్ళ తూర్పుగోదావరి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలను భయభ్రాంతులకు గురి చేసేలా వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రుజువెత్తారు. గోదావరి గట్టున ఉన్న YMBA హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరామర్శల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని, వైసీపీ అధికారంలోకి రాగానే రఫా తలలు నరుకుతామని అనడంలో వారి ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. పైగా ఆ వ్యాఖ్యలను జగన్ ఖండించకుండా పుష్ప సినిమా డైలాగులు అని వెటకారంగా చెప్పడం తగదన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ పెట్టుబడులు తీసుకుని రాని జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తున్న పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా భయపెట్టారని, పర్యటనల పేరుతో బల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. రాజాగారిది ఎంత వాయిస్ ఉందని ఇప్పుడే తెలిసింది. ఎన్ని విధాలుగా అమలు చేయడానికి కృషి. యోగాంధ్ర అన్నది ఒక ఎగ్జాంపుల్. మన ప్రతిపక్ష హోదా లేని మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అది పుష్ప సినిమాలో ఏం జాతర, గంగమ్మ జాతరలో పొట్టేలు వేసేసినట్లు రపా 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 నరికేస్తాడు. ఏంటి బీరకాయలనా, వంకాయలనా, సొరకాయలనా నరికేసేది? దేన్ని నరికేస్తాడు? లేకపోతే నిన్న చూసాం ఆ సింగయ్య గారు వీడియో, చాలా అంటే చూస్తుంటే భయం వేస్తూ ఉంది. ఏంటి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా సమాజంలో? ఇలాంటి రాజకీయ నాయకులు కూడా ఉంటారా? ఆ సింగయ్య అన్న వ్యక్తి కారు కింద పడిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. తొక్కుకుంటూ అంటే అదే నా రప్ప రప్ప నరికేయడం అంటే. సింగయ్య గారు లాంటి వ్యక్తుల్ని తన కాన్వాయ్ కింద పడిపోతే అలా రప్ప రప్ప నరుక్కుంటూ వెళ్ళిపోతారా సింగయ్య గారు కానీ రేపు ఇంకెవరైనా కానీ? విశాఖపట్నంలో జరిగిన 11వ యోగాంధ్ర కార్యక్రమం, ఇంత దైవేచ్ఛ 11వ యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సూరత్లో 1,47,000 మందితోటి గతంలో నిర్వహించారు, అదే రికార్డు. ఇప్పుడు మనం విశాఖపట్నంలో 3,01,000 మందితో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు యోగా చేయడం జరిగింది, యోగాసనాలు వేయడం జరిగింది. విజయవంతం చేయగలిగాం. రాష్ట్ర నలుమూలల అత్యధిక ప్రజానికం పాల్గొని, అధికారులు
అనధికారులు యావత్ ప్రజానికం పాల్గొనడం వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా మనం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా మనం చోటు దక్కడం కూడా జరిగింది. హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో కొంతమూరు షణ్ముఖల పీఠం పీఠాధిపతి స్కందస్వామి స్థాపించిన ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో అందరు భాగస్వాములు కావాలని పలువురు స్వామీజీలు ఆధ్యాత్మికవేత్తలు పిలుపునిచ్చారు. కొంతమూరు షణ్ముఖ పీఠంలో ఆదివారం ఆలయాల హిందూ ధర్మ పరిరక్షణ సమితి అధికారికంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అమరావతి తాళ్ళయ్యపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామీజీ, అడ్డతీగల పవనగిరి క్షేత్రాధిపతి తరకు వెంకట్రామయ్య, మురవల్ల శ్రీ విజయదుర్గ పీఠం ఆస్థాన సిద్ధాంతి బాణాల దుర్గా వరప్రసాదాచార్యులు, హైదరాబాద్ బాల త్రిపుర సుందరి పీఠం గురువు కృష్ణమోహన్ స్వామి, కొంతమూరు సదానంద ఆశ్రమ నిర్వాహకులు సివిఎస్ సుబ్రహ్మణ్యం, కంటిపూడి గ్రూప్స్ అధినేత కంటిపూడి సర్వరాయుడు, ఎడిటర్ పివిఎస్ కృష్ణారావు, మహా సందేశ్ ఆఫ్ ది ట్రస్ట్ చైర్మన్ జె సత్య శ్రీనివాస్, బీజేపీ రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ అనుసూరి పద్మలత, హిందూ ధర్మ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెదులూరి గురవయ్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దేవసేన సమేత కుమారస్తు షణ్ముఖ పీఠాధీశ్వరులు స్కందస్వామి యొక్క ఆధ్వర్యంలో ఎంతోమంది ధార్మిక ధర్మ సేవా తత్పరులు ఒక వేదిక ద్వారా ఆలయాలు హిందూ ధర్మ రక్షా సమితి అనే పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దేవాలయ పరిరక్షణ కేంద్రంగా మన దేవాలయ సంస్కార కేంద్రం అనే విషయాన్ని తెలియపరుస్తూ గిరిజన ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో ఉన్న చిన్న చిన్న దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల యొక్క పరిస్థితి అధ్వానంగా ఉన్న ఈ సమయంలో ప్రభుత్వం చేయవలసిన పనిని వారి యొక్క సహచరులైనటువంటి పవనగిరి స్వామి వారి యొక్క మార్గదర్శకంలో ఈ రోజున ఈ వేదిక ద్వారా ఒక గొప్ప నిర్ణయాన్ని ఆవిష్కృతమవుతుంది. హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆలయాలు ఒకటే కాదు, హిందూ ధర్మం కూడా రెండు కూడా ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి. చాలామంది ఆలయం కాదు ధర్మం అంటారు. కాదు, నేను ఒకటే చెప్తాను, ఆలయాలు మాత్రమే కేంద్రంగా ఈ హిందూ ధర్మాన్ని మనం బతికించుకోగలమని ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి ఎక్కడో దూరంగా ఉన్న వాటికి మనం వెళ్ళగలం. అలాగే మన ఊరిలో ఉన్నటువంటి మన పక్కన ఉన్నటువంటి దేవాలయాలని మనం విసర్జిస్తూ వాటిని పట్టించుకోకుండా ఎక్కడెక్కడో దూరానికి వెళ్తున్నాం. అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా మన గ్రామంలో వీధిలో ఉన్నటువంటి ప్రతి ఆలయాన్ని సందర్శించి మీ వంతు సహాయాన్ని ఆ దేవాలయాలకు అందించి అక్కడ పునవైభవం సృష్టించాలని, పూర్వ వైభవం తీసుకురావాలని, ఆలయాలు హిందూ ధర్మాన్ని పటిష్టం చేయాలని, అలాగే హిందువులని ప్రభుత్వం వారిని కూడా మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సభాధ్యక్షులు శివస్వామీజీ వారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మనఃపూర్వకంగా విజ్ఞప్తి తెలియజేస్తూ, కృతజ్ఞత తెలియజేస్తూ, ఇది భక్తి ఉద్యమం. ఈ ఉద్యమానికి రథసారథిగా స్కంద స్వామీజీ గారు ఉన్నారు. గిరిజన ప్రాంతంలో ఈ హైందవ ధర్మం, సనాతన ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు అన్నీ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆధునికంగా ఎక్కడ ఎన్ని రకాలు పెరిగినప్పటికీ కూడా గిరిజన ప్రాంతంలో మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయి. వాళ్ళకి ధూపదీప నైవేద్యాలతో పాటు వాళ్ళకి ఆచారాలు, కట్టుబాట్లు కూడా మనం చేయూతనిచ్చి సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని ఈ ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరపు నుంచి చేయమని, పవనగిరి దేవస్థానం ద్వారా మా వంతు సహాయ సహకారాలు మేము ఖచ్చితంగా అందిస్తాము. మారుమూల గ్రామాలు కూడా వ్యాపింపచేస్తాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఒకసారి అటు గిరిజన ప్రాంతానికి వెళ్ళారు. ఇటు కూడా ఒకసారి తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లాకు కూడా ఒకసారి వేయించేసి వీళ్ళనందరినీ పరిశీలించి న్యాయాన్ని చేయమని, ధర్మాన్ని నిలబెట్టమని, వీళ్ళని ఆదరించమని కోరుకుంటున్నాం. వెంకటరామయ్య గారు ప్రతి నిత్యం వారితో కూడా మిస్సెస్ కూడా ఆ గిరిపుత్రులు ది ఇన్నిసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తామని చైర్మన్ కోల అచ్యుత రామారావు అన్నారు.
బ్యాంకు 107వ సాధారణ మహాసభ స్థానిక ఎన్నిసిపేటలో ఉన్న అల్యూమినియం అసోసియేషన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది 141.07 కోట్ల డిపాజిట్లు ఉండగా ఈ ఏడాది మరో 3.45 కోట్లు పెరిగాయన్నారు. అప్పులు 3.63 కోట్లు పెరిగి 99.33 కోట్లకు చేరినట్లు తెలిపారు. నివర్ధక ఆస్తులు 41 ఖాతాల్లో 2.81 కోట్లు ఉన్నాయన్నారు. గత ఏడాది నికర లాభం 114.33 లక్షలు కాగా ఈ ఏడాది 123.8 లక్షలు పెరిగిందన్నారు. రుణాల వసూలులో ముందంజలో ఉందన్నారు. వచ్చే సంవత్సరం 11% మేరకు డివిడెండ్ ఇస్తామన్నారు. అనంతరం ఖాతాదారులకు బహుమతులు అందించారు. వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు, డైరెక్టర్లు ఆదిరెడ్డి శ్రీనివాసరావు, ఆంధ్రాలపల్లి సత్యనారాయణ, కురుమిల్లి శాంతి స్వరూప్, కటారి శ్రీనివాస్, కన్నా నారపరెడ్డి, సన్ని, దాది సత్యనారాయణ, గుత్తుల భాస్కర్ రెడ్డి, న్యూ సుబ్రహ్మణ్యం, వెంకట రమణమూర్తి, పోపిపి రెడ్డి, శివ, పచ్చికట్ల శివప్రసాద్, సిఇఓ పి రమణ కుమార్, సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఎన్నిసిపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 107వ సాధారణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మా సభ్యులు 9,000 మంది సభ్యులు. ఇక్కడ మాకు మధ్యాహ్నం 3:30కి సాధారణ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరంలాగే జూన్ నెలాఖరులో సాధారణ మహాజనం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా మేము సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఖాతాదారులు అందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేయని కోరుతున్నాం. అలాగే మా బ్యాంకు కూడా 4 బ్రాంచులు, హెడ్ ఆఫీసు శ్యామలానగరు, మా హౌసింగ్ బోర్డు కోలమూరులో పెట్టడం జరిగింది. ఇవాళ మాది 250 కోట్లు వ్యాపారం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకో కొత్త బ్యాంక్ పెట్టడానికి కూడా మేము పాలకవర్గం అంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా పెడతామని చెప్పి మీ సభాముఖంగా తెలియజేసుకున్నాం. ఖాతాదారులు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే మీ బ్యాంకుని మీ బ్యాంక్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోండి, డిపాజిట్లు వేసుకొని లోన్ తీసుకొని బ్యాంక్ కూడా అభివృద్ధి చేయమని మేము కోరుతున్నాం. రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఘాట్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని, భక్తులు పుణ్యస్నానం చేయాలంటే అన్ని రకాల రోగాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2027 జూలై 23 నుంచి గోదావరి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాల రేవులో భారీ ఎత్తున నాచు, ప్లాస్టిక్, చెత్త చెదరం పేరుకుపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పుష్కరాల రేవు వద్ద పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేకంగా పడవలు ఏర్పాటు చేసుకుని నదిలో పేరుకుపోయిన నాచు, చెత్తను తొలగించారు. టీకే మాట్లాడుతూ 95 కోట్ల రూపాయలతో హుకుంపేట వద్ద 65 MLD నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని, ఇప్పటి వరకు 50% మాత్రమే పనులు పూర్తయ్యాయని అన్నారు. గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మన రాజమండ్రి నగరంలో అత్యధికమైనటువంటి ప్రజల స్నానం చేసేటువంటి పుష్కరాల రేవుని శుభ్రపరిచే కార్యక్రమం చేయటం జరిగింది. ఈ రేవు చూస్తే చాలా దారుణంగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నాచు కానీ, చెత్త కానీ, అరిటాకులు కానీ, విగ్రహాలు కానీ, ఫోటోలు కానీ, ఇప్పేసిన బట్టలు కానీ ఇవన్నీ చూస్తుంటే రాబోయే పుష్కరాలకే ఎవరు కూడా ధైర్యం చేసి గోదావరిలో స్నానం చేయడానికి ప్రయత్నించరు. వాళ్ళ పొరుగురు వాళ్ళు కానివ్వండి, సొంత రాజమండ్రి నగరవాసులు కానివ్వండి, అంత దారుణంగా ఉంది. ఈవేళ మన రాజమండ్రి నగరానికి ఈ ఏదైతే నీటి శుద్ధి చేయాలనే ఒక సంకల్పం ఉందో దానికి మరి 95 కోట్లతోటి ఉక్కుంపేట దగ్గర నీటి శుద్ధి కర్మాగారం అని చెప్పి ఒకటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 50% వర్క్ అయింది.
ఈ 90 కోట్ల వర్క్లో నేను ఏంటంటే మనం రోజుకి 65 MLD 65 MLD వాటర్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీ వారు వాటర్ ట్యాంక్ ద్వారా సప్లై చేస్తారు. అవన్నీ మనం వాడి వెనక్కి వచ్చిన నీళ్ళు, హోటల్స్లో వచ్చిన వాటరు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వచ్చిన వాటర్, ఇదంతా కూడా ఉక్కంపేట దగ్గర ఉన్న నీటి శుద్ధి కర్మాగారానికి వెళ్ళి అక్కడ శుద్ధి చేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా మనకి మళ్ళీ ధవళేశ్వరం అవతల కలపాలి. కానీ ఇప్పుడు నీటి శుద్ధి కర్మాగారం రన్నింగ్లో ఉండటం వల్ల రోజు వచ్చే ఎఫ్లెంట్ మన 55 MLD ఎఫ్లెంట్ అంతా కూడా ఈవేళ మళ్ళీ తిరిగి గోదావరిలో కలుపుతున్నారు. విద్యా హక్కు చట్ట ప్రకారం కార్పొరేట్ పాఠశాలలో తమకు కేటాయించిన సీట్లను ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యా సంస్థల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని FESPA సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కొమ్ము సత్యబాబు, కార్యదర్శి సుధీర్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ద్వారా తమ పిల్లలకు 25% సీట్లు కేటాయిస్తే కార్పొరేట్ యాజమాన్యాలు కొన్ని సాకులు చెబుతూ తిరస్కరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై DEO, SSA, POలు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకుండా వారు యాజమాన్యానికి కుమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉచిత సీట్లు ఇవ్వకుండా తల్లిదండ్రులను వేధింపులకు గురి చేయడమే కాకుండా అడ్మిషన్ ఫీజులు వేలు చెల్లించాలని కులాల ప్రస్తావన తెచ్చి తల్లిదండ్రులు మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్ యొక్క నిర్లక్ష్య వైఖరి, సీట్లను రిజెక్ట్ చేస్తున్నాయి, మేము ఇవ్వము, మీకు ఎక్కున్నా గారు చెప్పుకోండి అని చెప్పేసి అనడం జరుగుతుంది. దీని మీద మరి ఇది 3వ గ్రీవెన్స్ సెల్కి రావడం జరిగింది. మరి 15 రోజులను 20 రోజులను డేట్లు ఇస్తున్నారు. మరి మా పిల్లల భవిష్యత్తు ఏంటి? రేపు తల్లి వందనం కూడా మరి రాదని భయంతో మరి తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. సీట్లు అయ్యా మా సీట్లు మాకు ఇవ్వమనంటే పైనుంచి మాకు ఆర్డర్ రాలేదంటారు. పైనుంచి ఏ ఆర్డర్ రావాలో మాకు తెలియదు చెప్పట్లేదు. DO గారిని అడిగితే మాకమ్మ మేము ఆల్రెడీ పంపించేస్తాము, మీకు అలాట్మెంట్ అయిపోతున్నాయని DO గారు దులిపేసుకుంటున్నారు. సర్వశిక్షణ అభియాన్ మేడం గారు అయితే ఆవిడ కూడా ఎటువంటి సుభాషిణి గారు అయితే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆవిడ సర్వశిక్షణ అభియాన్ మేడం గారు మీరు దృష్టి పెట్టాలని మీడియా ప్రక్షాళన మేము అడుగుతున్నాం. ముఖ్యంగా మరి మా సీట్లు మా పిల్లలకి ఏవైతే ఆన్లైన్లో ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు వచ్చినాయో ఆ సీట్లు యథావిధిగా సీట్లు ఇవ్వాలని మీడియా తరఫున మేము విన్నవించుకుంటున్నాం. అమ్మాయికి కడియం సిరిడి సైలో సీట్ వచ్చింది సార్. అందరూ అప్లికేషన్ ఇచ్చుకున్నారండి. కాకపోతే మా అమ్మాయికి క్యాస్ట్కి ఇన్కమ్కి మొత్తం కాగితాలు వెనక్కి ఇచ్చేసారు సార్. అదేంటి సార్ ఇచ్చుకోండి, నేను అప్లై చేశాను సార్ అంటే క్యాస్ట్ ముఖ్యమని చెప్పి వెనక్కి పంపించేసారు సిరిడి సాయి వాళ్ళండి. ఇప్పుడు కూడా ఎన్నిసార్లు తిరిగినా కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదండి వాళ్ళు సిరిడి సాయి స్కూల్ వాళ్ళు సార్. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చిన సీట్లు నిరాకరిస్తూ ప్రైవేట్ స్కూళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నాయి. కులం పేరు ఎత్తి మాట్లాడడానికి వారికి ఎవరు అధికారం ఇచ్చారని మేము మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాము. కులాన్ని చూపినప్పుడు వారు ఈ యొక్క సీట్లు అనేది ఈ యొక్క సి గౌతమి అలాగే ఫ్యూచర్స్ ఇటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కులాన్ని ఎత్తి మాట్లాడుతూ వారు దూషిస్తూ ఈ యొక్క తల్లిదండ్రుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు. అదేవిధంగా వచ్చిన వారు సీట్లు ఇవ్వకుండా వారు వేరే కారణాలు చెప్పి యాక్టివిటీస్ అని చెప్పి ఎంతో ఫీజులు అడుగుతున్నారు. ఫీజులు కట్టుకొని లాగుంటే ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఈ ఉచిత సీట్లు అనేది ఇవ్వడం ఎందుకు జరుగుతుంది? ఆ యొక్క ఉచిత సీట్లు ఇవ్వకుండా ఈ యొక్క మీరు ఈ స్కూల్కి సరిపోరు, ఎన్ని వేలు కట్టాలి, 50,000 కట్టాలి, 70,000 కట్టాలి, 30,000. రాజమండ్రి సిటీలో ఇంతవరకు 128 మందికి 1,54,00,000 ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఇప్పుడు 18 మందికి LOCలతో కలిపి సుమారు 18 లక్షలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. మొత్తం 146 మందికి 1,92,00,000 అందించనున్నట్టు తెలిపారు. 42 ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని, వారికి త్వరలో చెక్కులు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. YMBA హాల్లో 18 మంది లబ్ధిదారులకు సోమవారం CMRF చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో ఒక్కరికి కూడా సీఎం సహాయ నిధి అని నుంచి ఆర్థిక సహాయం అందలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్షలాది మందికి కూటమి ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందన్నారు.
రెడ్డి ఈ నియోజకవర్గానికి కానీ ఈ నియోజకవర్గానికి ఇచ్చింది 0. ఒక్కలంటే ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నది లేదు. రాష్ట్రం అయితే ఇంకా మీకు మీ ఊహకి వదులుతూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో సంవత్సరానికి మొన్నే నేను చెప్పున్నా, ఈ ఒక్క సంవత్సరంలోనే 128 మందిని ఆదుకోవడంతో పాటు కూటమి ఆ 128 మందికి 1,74,09,025 రూపాయలు మేము తీసుకురావడం జరిగింది. కూటమి గర్వంగా చెప్తా ఉన్నాం. పబ్లిసిటీ కాదు ఇక్కడ చెప్పేది, ఎమ్మెల్యేగా నేను చెప్పట్లే, కూటమి తీసుకొచ్చున్నాం. ఈరోజు 18 చెక్కులు ఒక ఎల్ఓసి ఇస్తూ ఉన్నాం. ఆ 18 చెక్కులు ఎల్ఓసి కలిపి 19 విలువ 18,08,749 రూపాయలు. మొత్తం ఈ నియోజకవర్గం ఈ రోజుకి 147 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరిగింది. దాని విలువ 1,92,17,774 రూపాయలు. ఇంకా 42 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. దాని విలువ వచ్చి 1,55,82,206 రూపాయలు. అంటే ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో 10 మందికి సేవ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడే వస్తూ ఉన్నప్పుడు రివర్ ఫ్రంట్ చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని టీడీపీ మంత్రులు, నాయకులు చాలా దారుణంగా ఆయన బాధపడేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్న నాయకులకు ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. జగన్ ను భూస్థాపితం చేస్తామని, చంద్రబాబు తరిమి కొట్టాలని, అయ్యన్న పాత్రలు నరికేస్తామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. గోరంట్లకు సీఎం చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చేస్తారేమోనని భావించి దిగజారిపోయి జగన్ ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరి నిన్నటి రోజున ఎంతో ఎక్స్పీరియన్స్డ్, అదే విధంగా ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగిన ఒక పొలిటీషియన్ కింద మరి స్థానిక రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన బుచ్చయ్య చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు నరకాలంటారండి. ఈరోజు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ అయినా సరే మీకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు మినిస్ట్రీ పదవి ఇవ్వలేదు, నేను ఒకళ్ళు ఉన్నానని చెప్పి గుర్తు చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు మంత్రి పదవి ఇచ్చేస్తారని భావించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నరికేయాలని ఏ రకంగా అంటున్నారండి ఎమ్మెల్యే గారు? మీరు అసలు అనే ముందు ఒక్కసారి నేను ఒకటే సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మరి పుష్కరాల్లో మీ సమక్షంలో మరి 2015లో ఏదైతే పుష్కరాలు జరిగిందో ఆ పుష్కరాల్లో మరి సుమారు 23 మంది చనిపోతే మరి ఆ రోజు ఎందువల్ల చనిపోయారో మీకు తెలుసు, మాకు తెలుసు. మరి ఆ రోజు ఎవరిని నరకాలి సార్? 23 మందిని ప్రాణాలు కోల్పోతే మరి ఆ రోజు మీరు ప్రెస్ ముందుకు వచ్చి ఎవరిని నరకాలని చెప్పి మీరే ఈరోజు చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి 2.5 గంటల అనర్గళంగా ఉట్టునే మాట్లాడలేదండి జగన్ అన్న. అన్నీ కూడా రిపోర్ట్స్ తెప్పించి రిపోర్ట్స్ తీసుకుని వచ్చి ప్రతిదీ కూడా పిన్ పాయింట్గా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది అరాచకాలు, అన్యాయాలు ఆయన పాయింట్అవుట్ చేస్తే ఈరోజు అవన్నీ కూడా మీరు మాట్లాడకుండా మీరు ఒక్కటే మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా మీరు మాట్లాడకుండా మీరు ఒక్కటే ఈరోజు బురద జల్లే కార్యక్రమం. బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా మహోత్సవం సందర్భంగా రాష్ట్ర నాయకులు పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ వంతు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన యోగా కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్ తదితరులతో యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం కళాశాల వద్ద డిఐఓ డాక్టర్ కోమలి ఆధ్వర్యంలో హ్యాపీ స్ట్రీట్ లో డిమార్ట్ వద్ద రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో బిఎంపీ సంఘం వ్యవస్థాపకులు వివి కృష్ణారావు, రాష్ట్ర కార్యదర్శి సిరికి శ్రీనివాసరావు, వర్కింగ్ సెక్రటరీ వై సత్యనారాయణ మూర్తి, జిల్లా అధ్యక్షులు ఎస్ మురళీధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, నగర శాఖ అధ్యక్షుడు దారారాజు, కార్యదర్శి కేఎన్వి సూర్యనారాయణ గుప్తా, కోశాధికారి భర్వి అజిత్ కుమార్, జగత్ ఫార్మా కంపెనీ మేనేజర్ మణికంఠ, రిప్రజెంటేటివ్ కృష్ణ పాల్గొని 1500 మందికి మాల్మే హెల్త్ డ్రింక్ ను పంపిణీ చేశారు. ఈ వార్త ఇద్దరితో సమాప్తం. నమస్కారం.